ఇది ఫ్రంట్ లోడు గోద్రేజ్ వాషింగ్ మిషన్ అండి, 7 kg. ఇది వచ్చేసి బేరింగ్ రావట్లేదు. అందుకని లేట్ మిషన్ దగ్గర తీసుకెళ్ళి ఆ షాఫ్ట్ అన్ని బేరింగ్ తీస్తున్నాను. ఫైనల్లీ వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు అదైతే రస్ట్ వచ్చి డ్రమ్ వెనకాల స్పైడర్ అనేది విరిగిపోయింది. ఇది కస్టమర్ కంపెనీ వాళ్ళని అడిగితే డ్రమ్ము మరియు డ్రమ్తో పాటు స్పైడర్ కూడా చేంజ్ చేసుకోవాలని చెప్పారంట. దానికి మొత్తం వచ్చి కాస్ట్ 10,000 దాకా చెప్పారు వాళ్ళు, కంపెనీ వాళ్ళు. సరే కస్టమర్ ఏం చేసే అది అమౌంట్ ఎక్కువ అవుతుందని చెప్పి మనకి ఇచ్చేశారు. మన బడ్జెట్లో చేద్దామని చెప్పేసి ఫైనల్లీ స్పైడర్ రిమూవ్ చేసి నీట్గా క్లీన్ చేసి సైజ్ అయితే స్క్రూ గేజ్తో డయా కొలుస్తున్నా కొత్త తీసుకోవడానికి. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే కొత్త స్పైడర్ అండి. ఆల్రెడీ ఫిట్ చేసాము. పుల్లి వచ్చేసి వస్తుందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సో సెట్ అయిపోయింది. ఆ తర్వాత దానికి నీట్గా బేరింగ్ కూడా చేంజ్ చేసాము. ఫ్రంట్ సైడు 5 నెంబర్ బేరింగ్, ఫ్రంట్ సైడ్ వచ్చేసి 5 నెంబర్ బేరింగ్, బ్యాక్ సైడ్ వచ్చేసి 4 నెంబర్ బేరింగ్ ఉందండి. దీనికి నీట్గా అట్లా గ్రీజ్ పెట్టేసుకొని జస్ట్ ఏం లేదు, వచ్చేటప్పుడు ఇబ్బంది పెడితే కానీ మళ్ళీ ఎక్కించేటప్పుడు సింపుల్గానే ఉంటుందండి. సో ఇట్లా నీట్గా గ్రీజ్ అని పెట్టుకొని దీనికి షాఫ్ట్కి బేరింగ్లకి సీల్ ఒకటి ఉంటుంది, ఆ సీల్ కూడా చేంజ్ చేసాము ఆల్రెడీ. అది కొంచెం వీడియో లెంతీగా అవుతుందని చెప్పి తీయట్లేదు. సో చూస్తున్నారా, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నీట్గా గ్రీజ్ పెట్టేసుకొని ఆ సీల్ కూడా చూసుకోవాలండి. ఆ ఫ్రంట్ సైడ్ ఉంది కదా లోపల, ఆ సీల్ కనుక అలాగే పాతదే ఉంటే కొంచెం హార్డ్ అయిపోతే వాటర్ అనేది లీకేజ్ అవుతుంది. ఆ సీల్ చూసుకోవాలి, అలాగే బేరింగ్ కూడా చూసుకోవాలి. సేమ్ సైజ్ వేసుకోవాలి బేరింగ్. 4 నెంబర్ ఫ్రంట్ సైడ్ 5 నెంబర్, బ్యాక్ సైడ్ వచ్చేసి 4 నెంబర్ బేరింగ్ వస్తుందండి. ఇలా ఏం లేదు, ఈజీగా స్ట్రైట్గా నెమ్మదిగా రోల్ చేసుకుంటూ ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తాయండి. ఓకే, వచ్చేసింది. సో ఫైనల్గా అయితే సెట్ అయిపోయిందండి. ఇప్పుడు చూస్తున్నా పుల్లి అది కూడా కరెక్ట్గా ప్లే ఉండొద్దు, ఫుల్ టైట్గా కూర్చోవాలి. లెఫ్ట్ రైట్ అనేది ప్లే అనేది ఉండద్దు, అలా ఫిక్స్ అవ్వాలి. ప్లే ఉంటే ఏమైందంటే మళ్ళీ మన బెల్ట్ ఎక్కించినప్పుడు స్లిప్ అవుతూ ఉంటుంది. ఎడ్జ్కి రావడం కానీ బెల్ట్ స్లిప్ అవ్వడం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి ప్రోగ్రామ్ మధ్యలో. సో ఆ చెక్ నట్ అనేది చూస్తున్నారు కదా, అది ఆ 15 నెంబర్ బోల్ట్ అనేది వెల్డింగ్ చేసాను. ఆ లోపల ఫ్లవర్ బిట్ ఉంది, అది ఫ్లవర్ బిట్తో తీయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి నేను అదొకటి 15 నెంబర్ బోల్ట్ అనేది లేట్ మిషన్ దగ్గర వెల్డింగ్ చేయించాను. సో మన దగ్గర ఆ బిట్ లేనందున మళ్ళీ ఫ్లవర్ బిట్తోనే టైట్ చేస్తున్నాం. అది ప్లే ఉందా లేదా చూసుకోవాలండి. సో ఇప్పుడైతే కరెక్ట్గా ఫిక్స్ అయింది, ప్లే ఏం లేదు. చెప్పాను కదండి, ఈ గోడ్రేజ్ కంపెనీ వాళ్ళని అడిగితే డ్రమ్మును స్ప్రైడ్ వేసుకోమని చెప్పారంట కస్టమర్కి. అది వచ్చేసి 10,000 అబోవ్ చెప్పారంట. ఇదైతే మన బడ్జెట్లో చేస్తున్నాం కస్టమర్కి, చాలా తక్కువ.
ఓన్లీ డ్రమ్ పాతది నీట్గా వాష్ చేసి కొత్త స్పైడర్ అనేది ఎక్కించడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, బాగా సెట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మొత్తం మీద అయితే కంప్లీట్ చేసి షాప్లోనే ఫిట్ చేసుకొని వచ్చి ఇప్పుడైతే కస్టమర్ ఇంటికి వచ్చామండి. కస్టమర్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఫిట్ చేసాము. ఇవన్నీ కస్టమర్ ఇంటి దగ్గర చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి. అందుకనే అవన్నీ షాప్ దగ్గర ఆల్మోస్ట్ 50% వర్క్ అక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ మిగతాది బిగిస్తున్నాము. ఇవే కాకుండా మన దగ్గర ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ప్యూరిఫైయర్ ఆల్మోస్ట్ 90% వరకు కస్టమర్ ఇంటి దగ్గర చేయడం జరుగుతుంది. ఏదైనా క్రిటికల్ పొజిషన్ ఉంటే తప్ప మ్యాక్సిమం అది కస్టమర్ ఇంటి దగ్గరనే సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తామండి. ఎందుకంటే మన దగ్గర అన్నీ వీటికి సంబంధించిన 90% స్పేర్స్ అన్నీ దొరుకుతాయి. ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ప్యూరిఫైయర్ అండ్ చిమ్నీ, గీజర్ ఆల్మోస్ట్ అన్ని స్పేర్స్ మన దగ్గర ఉంటాయి. కాబట్టి ఇవాళ ఆల్మోస్ట్ ఒక కంప్లైంట్ చూసామంటే దాన్ని ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తాం.